వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా ముందుకొచ్చారు. ఈ అంశంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూతి మీద పటపటా వెయ్యాలి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె స్పందించడం తప్పులేదు, కానీ ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ ముప్పేట దాడి చేస్తుండగా అవన్నీ ఫేక్ వీడియోలంటూ మరో రకంగా ప్రచారం నడుస్తోంది. ప్రజలు ఒక రకమైన అయోమయానికి గురవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైసీపీ హయాంలో చాలా రకాల తప్పిదాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కల్తీ నెయ్యి వ్యవహారం అనేది తీవ్ర దుమారానికి దారితీసింది. ఇంకోవైపు పరకామణి కేసు ఆ పార్టీ మెడకు చుట్టుకుంది. ఆపై వైసీపీ పార్టీ అధినేత జగన్ అన్యమత ముద్ర ఉంది. వైవి సుబ్బారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో కూడా కొన్ని రకాల అభ్యంతరాలున్నాయి. ఇంకోవైపు తిరుమల దర్శనం టికెట్ల విషయంలో మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూడా అనేక ఆరోపణలున్నాయి. అయితే బీఆర్ నాయుడు విషయంలో తప్పైతే ఎవరూ సమర్థించలేరు, కానీ ఒకవైపు ఫేక్ వీడియోలని ప్రచారం నడుస్తుండగా వైసీపీ నేతలు ఒక్కొక్కరు మీడియా ముందుకొచ్చి గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. వాస్తవానికి మాజీ మంత్రి ఆర్కే రోజాపై వివాదాస్పద ముద్ర ఉంది. గతంలో ఆమె ఈ విషయంలో చాలా రకాల ప్రచారం నడిచింది. మీడియా ముందు కూడా ఆమె బ్లాస్ట్ అయిన సందర్భాలున్నాయి. పవన్ అంటే విపరీతంగా అభిమానించే బండ్ల గణేష్ తో సైతం ఆమె డిబేట్ లో వివాదం పెట్టుకున్నారు. ఇప్పుడు బీఆర్ నాయుడు ఎపిసోడ్ విషయంలో ఆమె సాధారణంగా స్పందించవచ్చు, సాధారణ వ్యాఖ్యలు చేయవచ్చు, చాలా దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. పైగా ఆమె సైతం సోషల్ మీడియా బాధితురాలని చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. ఇప్పుడు ఆమె అలా దురుసుగా మాట్లాడడం మాత్రం ఆమెకి ఇబ్బందికరం.